ఆయన గొప్పతనాన్ని, మరి ముఖ్యంగా జీవగ్రంథాన్ని కలిగినటువంటి మనకు ఆయన గురించి బాగా తెలియాలి. ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట నీ హృదయానికి గట్టిగా గుచ్చుకోవాలి. అప్పుడే నీ పద్ధతి ముందుగా మారుతుంది. నిన్ను చూసి అనేకులు నీ వద్దకు వస్తారు. నిన్ను చూసి ఏమండి, మదర్ తెరీసా మీకు తెలుసండి. మదర్ తెరీసా ఆ తల్లి క్రీస్తుని నమ్మింది. క్రీస్తుని నమ్మినటువంటి ఆ తల్లి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా దగ్గర చాలామంది అనాథలు ఉన్నారు, నా దగ్గర ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, ఎంతోమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం చెయ్యా అని అంటే, ఒక సేటు ఏం చేశాడో తెలుసా? అతను అలా పాను నవిలి ఆమె చేతిలో ఊసేశాడండి. చేతిలో అలా ఊసేశాడండి. మీరు ఎప్పటికైనా సరే మీరు మతం మార్చడం కోసం వచ్చిన వాళ్ళే అని అన్నారు. ఆమె చేతిలో ఊసిన వెంటనే ఆమె ఎవరిని ధరించుకుంది? ఆమె క్రీస్తును ధరించుకుంది. నాకు రక్షణను ప్రసాదించినటువంటి నా రక్షకుడు ఎన్నో బాధలు పడి నన్ను ఈ స్థితిలో ఉంచేశాడు. ఆయనకు కలిగిన అవమానంతో పోలిస్తే నాకు జరిగిన అవమానం అంత కష్టమేమి కాదు. అయ్యా, ఉమ్మి నాకు, ఆ బిడ్డలకి మరలా ఏదాన్ని ఇచ్చేసాయ్యా. ఈ ఉమ్మి నేను తీసేసుకుంటాను, నువ్వు ఊసిన ఉమ్మి నేను తీసుకుంటాను, ఇది నాకు, నేను వచ్చింది నా కోసం కాదయ్యా, నాకు ఇచ్చేసావు, కానీ వాళ్ళకి ఏదైనా అయ్యా అన్నాడు. అదండి పట్టుదలంటే. క్రీస్తును నమ్మిన వారి ప్రవర్తన అనేది నిజ జీవితంలో కనబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజ జీవితంలో కనబడకపోతే, ఆ ప్రవర్తనలో గనక మార్పులు రాకపోతే, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని పండగలు వచ్చినా, ఎన్ని మీటింగులు జరిగినా, ఎన్ని వాక్యాలు ప్రకటిస్తున్నా కూడా నీ జీవితం వ్యర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఆ రోజు అతను ఆ మాటను విని వెంటనే కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకున్నారంట. అమ్మా, దయతో క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా తెలిసేలా చేయనమ్మా. ఇదిగో, నువ్వు ఎవరి కోసమైతే పోరాడుతున్నావు వాళ్ళకు అవసరమైనటువంటి నివాస స్థలాన్ని నేనే కట్టిస్తానమ్మా, నువ్వు వెళ్ళి చెయ్యమ్మా అని చెప్పేసి ఒక అన్యుడు క్రీస్తును ధరించినటువంటి ఆ బిడ్డ బ్రతుకులో క్రీస్తును చూపించిందండి. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించాలి, నిన్ను నిందించే వారి కొరకు ప్రార్థించాలి అన్నటువంటి యేసుక్రీస్తు మాటలు ఆమెలో ఉన్నటువంటి సేవాతత్వాన్ని మేల్కొల్పి ఆమెను ఒక గొప్ప ప్రపంచానికి, ఒక సేవకురాలుగా ప్రపంచానికి పరిచయం చేసిందండి. కానీ ఆమె ఎవరిని ఆశ్రయించింది? యేసుక్రీస్తు అనేటటువంటి గొప్పవాడిని ఆశ్రయించింది. ప్రియమైన వారలారా,